కడపలోని అల్మాస్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్మాస్పేటలో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బ్యానర్లో హనుమాన్ సర్కిల్ అని రాసి ఉండడంతో ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్కిల్ పేరుతో స్టిక్కర్ అంటించడంతో హిందూ సంఘాల నాయకులు ఆందోళన దిగారు. ఇక ఇరు వర్గాలు హోరాహోరీగా నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి భారీగా మోహరించారు. ఆంజనేయ స్వామి ఆలయం ఉండడం వల్ల హనుమాన్ సర్కిల్ ఏర్పాటు చేశామంటూ కూడా హిందూ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే సర్కిల్కు అల్మాస్పేట సర్కిల్ పేరు కొనసాగించాలంటూ కూడా ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఇక వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఇరు వర్గాల నేతలకు కూడా సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కడపలోని అల్మాస్పేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్మాస్పేటలో ఏర్పాటు చేసినటువంటి బ్యానర్ల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బ్యానర్లలో హనుమాన్ సర్కిల్ అని రాసి ఉండడంతో ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక సర్కిల్ పేరుపై స్టిక్కర్ అంటించడంతో హిందూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాలు హోరాహోరీగా నినాదాలు చేయడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఆంజనేయ స్వామి ఆలయం ఉండడం వల్ల హనుమాన్ సర్కిల్ ఏర్పాటు చేశామంటూ కూడా హిందూ సంఘాల నాయకులు చెబుతున్నారు. అయితే సర్కిల్కు అల్మాస్పేట్ సర్కిల్ పేరు కొనసాగించాలని ముస్లిం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అంతేకాకుండా సర్కిల్లో టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ కూడా చెబుతున్నారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల నేతలకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్. రైట్ సాయిరా, ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి అల్మాస్పేట్ సర్కిల్ అయితే కనుక పూర్తిస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు దారితీశాయని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం నుంచి మనం చూస్తే కనుక ఏదైతే హనుమాన్ జయంతి వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా అల్మాస్పేట్ సర్కిల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అల్మాస్పేట్ సర్కిల్ని తీసేసి దాదాపుగా హనుమాన్ సర్కిల్ అని పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే హిందూ ఐక్యవేదికకి సంబంధించినటువంటి అలాగే విహెచ్పికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా ఫ్లెక్సీలు వేస్తున్న నేపథ్యంలో కూడా ఆ ఫ్లెక్సీల్లో దాదాపుగా కూడా ఏదైతే అల్మాస్పేట్ సర్కిల్ బదులుగా దాదాపుగా ఇక్కడైతే కనుక పూర్తిస్థాయిలో కూడా ఏదైతే హనుమాన్ సర్కిల్ అని వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం మత పెద్దలు కావచ్చు అలాగే ముస్లిం సంఘాలు కూడా పెద్ద ఎత్తున అల్మాస్పేటకు చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే అక్కడ పూర్తిస్థాయిలో కూడా ఆ ప్రాంగణం అంతా కూడా పూర్తిస్థాయిలో కాషాయంగా వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కాషాయ వాతావరణంలో కూడా ఆ ఫ్లెక్సీలను పూర్తిస్థాయిలో తొలగించాలని చెప్పి ముస్లిం సంఘానికి సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క ఖచ్చితంగా మేము తొలగించే లేదని చెప్పి హిందూ సంఘాలు కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ బైఠాయించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం దాదాపుగా 10 గంటలకు మొదలైనటువంటి ఈ చిలికి వాన కూడా గాని వాళ్ళగా మారిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద
పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక పోలీసులు దాదాపుగా 3 గంటల పాటు కూడా అటు ముస్లిం మతాల పెద్దలు కావచ్చు, మరోపక్క ఏదైతే హిందూ ఐక్యవేదికకు సంబంధించినటువంటి నాయకులతో కూడా పలు దఫాలుగా కూడా చర్చలు చేపడం జరిగింది. మరోపక్క ముస్లిం నాయకులు అయితే కనుక ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఏదైతే ఈ అల్మాస్పేట్ సర్కిల్ ఉందో ఈ అల్మాస్పేట్ సర్కిల్ పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా అల్మాస్పేట్ సర్కిల్గానే పెట్టాలని చెప్పి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా పోలీసులకు డిమాండ్ చేయడం జరిగింది. మరోపక్క హిందూ ఐక్యవేదిక సంఘాలకు సంబంధించిన వాళ్ళతో కూడా పోలీసులు చర్చలు జరపడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా కూడా ప్రధానంగా హిందూ ఐక్యవేదిక సంబంధించిన వాళ్ళు కూడా ఇది ఖచ్చితంగా హనుమాన్ సర్కిల్గా మార్చాలి, హనుమాన్ సర్కిల్ మార్చినంతరం కూడా దాదాపు ఇక్కడ హనుమాన్ విగ్రహం పెడతామని చెప్పి వాళ్ళు కూడా ప్రధానంగా బైఠాయించడం జరిగింది. అయితే దాదాపుగా కొద్దిసేపటి కింద మనం చూసుకోవచ్చు ఇరు వర్గాలు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే సహనం కోల్పోయి ఒకరిపై ఒకరు అయితే కనుక రాళ్ల దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా మనం చూసుకోవచ్చు విజువల్స్ కూడా ప్రైమ్ 9 కూడా ఫస్ట్గా విజువల్స్ అందించే ప్రయత్నం కూడా చేసిందని చెప్పుకోవచ్చు. విజువల్స్ కూడా దాదాపుగా ఒకరిపైన ఒకరు దాదాపుగా రాళ్ల దాడి అయితే కనుక చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ రాళ్ల దాడిలో అయితే కనుక కొన్ని వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. అయితే మరోపక్క ఎవరైతే పోలీస్ ఇన్స్పెక్టర్ సిఐ ఉన్నాడో తాలూకా సిఐ నరసింహులు కూడా పూర్తిస్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఆయన గాయాలు కావడం జరిగింది. అక్కడ ఇప్పటికే మనం చూసుకోవచ్చు ప్రత్యేక బలగాలు కూడా తీసుకురావడం జరిగింది, వజ్ర వాహనాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే కనుక పూర్తిస్థాయిలో కూడా బాష్వాయువు ప్రయోగించేందుకు కూడా పోలీసులు అయితే కనుక వెనకాడే పరిస్థితి లేదు. ఇప్పటికే జిల్లా ఎస్పీకి కూడా ఈ సమాచారం తెలియజేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే స్పెషల్ పార్టీ బెటాలియన్ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపుగా ఇప్పటికే 100 మంది అక్కడ జరిగిన పరిస్థితి ఉంది. పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క ముస్లిం సంబంధించిన నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే కనుక రాళ్ళు రువి ఇక్కడ ఏదైతే హిందువుల పైన కూడా రాళ్ళు రువి పెద్ద ఎత్తున హింసాత్మక ప్రదేశంగా ఇక్కడ చేసేందుకు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు అయితే కనుక ఇరు వర్గాలను చెరగొట్టి పూర్తిస్థాయిలో కూడా బాష్వాయువుకు ప్రయోగించేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే కనుక తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇది తగ్గుతుందా లేదా అన్న దానిపైన అయితే కనుక సర్వత్రా ఉత్కంఠ అయితే ఇక్కడ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. సరే, రైట్, థ్యాంక్ యూ సుధీర్.